మీ హాట్ టాపిక్ పైన చూస్తున్నాను. పవన్ ఇయర్ 2024 అని, అంటే పవన్ నామ సంవత్సరం 2024. ఏ రకంగా వారి ప్రస్థానం జరిగింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కూడా. ఇప్పుడు వారు వారి అన్నగారితో రాజకీయ అరంగేట్రం చేశారు 2009లో, బట్ ఆ తర్వాత విడిపోయారు. 2014లో సొంత పార్టీ పెట్టారు. అయితే దేశ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. అయితే 2019లో వారు 3 జాతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఘోర పరాభవం అయితే ఎదురైంది. వారే స్వయంగా 2 స్థానాలతో ఓడిపోవటం, అసలు వాళ్ళ పార్టీ నుంచి కేవలం ఒకళ్ళే గెలవటం. సో దానివల్ల అప్పుడు ఎంతో గేలి చేశారు. ఈ జనసేన పని అయిపోయింది, ఈ సినిమా నటుల వల్ల ఉపయోగం ఏంటి, ఇష్టం వచ్చినటువంటి వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పైనుంచి కింద వరకు అందరూ అనేకమైనటువంటి హేళన చేశారు. అయితే ఒకటి మనం గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీని నిలబెట్టుకుంటూ వారి యొక్క కేడర్ని ప్రోత్సహించి 2019 నుంచి 2029 వరకు చూసిన ప్రస్థానం మనం చూసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం. యువత ముందుగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం యువత చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. ఈ రోజు యువత కూడా చూస్తున్నాం, చిన్న ఇబ్బంది వస్తే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నారా. సో అలాంటి చేయకుండా ఏ రకంగా జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా జీవితంలో భాగమే, గెలుపోవటంలో జీవితంలో భాగం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోయి గెలిపి వచ్చినప్పుడు తలకెక్కించేసుకొని ఈ రెండూ మంచిది కాదు అనేది మరోసారి లివింగ్ ఎగ్జాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారు మనకు చూపించారు. మీకు ఒకసారి గుర్తు చేస్తాను, 2022 హైదరాబాద్ లో చార్ట్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ తో ఒక సదస్సు నిర్వహిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఒక పెద్ద పదం ఉపయోగించారు. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ ఏ ఫెయిల్డ్ పొలిటీషియన్ అన్నారు. అందరూ షాక్ అయిపోయారు, నాతో సహా. అంటే ఒక రాజకీయ నాయకుడు, మనం ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని నాకు తెలిసాక నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని చెప్పిన రాజకీయ నాయకుడు నేను ఇప్పుడు చూడలేదు. సో అలా చెప్పారు అంటే వారిలో ఉన్న నిబద్ధత, అలాగే అక్కడ ఉన్నటువంటి యువతకి అక్కడే కాదు ఎవరైతే వింటున్నారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి అందరికి చెప్పిన సందేశం అది. నీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డోంట్ షై ఆఫ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఇట్. నీకు ఒక అపజయం వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోయినా నాకు తెలియట్లేదు, నేను అన్ని ఇచ్చాను, డబ్బులన్నీ ఇచ్చాను, అందరి అకౌంట్లు వేసాను, అయినా ఓడిపోయాను, ప్రజలు మంచోళ్ళు కాదు, నా డబ్బులు తీసుకుని మోసం చేశారు అని అనట్లేదు ఎప్పుడు. నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే ఐఎమ్ ఏ ఫెయిల్డ్ పొలిటీషియన్, బట్ ఐఎమ్ నాట్ అవుట్. ఒక ఫీనిక్స్ పక్షి లాగా చిత్తు నుంచి కూడా జువ్వని ఎగిరే బాడీలాగా నేను వస్తానని సందేశం ఇచ్చారు, అలాగే చేసి చూపించారు. 100% స్ట్రైక్ రేట్ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫ్రమ్ 0 to 100%? ఇది యువత ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బాధలు వచ్చినప్పుడు మనం కుంగిపోయి ఆత్మహత్యలో ఇంటి నుంచి పారిపోవటమో, చదువుల్లో ఫెయిల్ అయితేనేమో. నిన్న చూసేసిన ఒక ఫోటో తెలంగాణలో అనుకుంటా, ఒక బాబు ఏడో తరగతి బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు అర్థం కాలేదు, 7వ తరగతి బాబు ఆత్మహత్య చేసుకుంటాం ఏంటి. సో ఇటువంటి మానేసుకోవడానికి జీవితంలో అన్ని పవన్ కళ్యాణ్ గారు మనకి కనిపిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక స్ఫూర్తిగా తీసుకోండి. గెలుపోవటంలో శాశ్వతం కాదు. తప్పనిసరిగా నువ్వు నిబద్ధతగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, ఆత్మశుద్ధితో త్రికరణ శుద్ధిగా ప్రజల కోసమే జీవిస్తున్నానని చెప్పి పనిచేసి ఆ సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపన్నా సరే ప్రజలు నీ వెన్ను ఉంటారు, నీ వెన్ను తగ్గుతారు అని చేసి చూపించి ఒక తాత్కాలికంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా స్ఫూర్తి నింపుతున్నారు. ఏ రకంగా సనాతన ధర్మాన్ని వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి ధర్మాన్ని ఎన్నో వేల సంవత్సరాలు ఎప్పుడు పుట్టిందో కూడా చేయగలిగినటువంటి మన పురాణాలని, మన సంస్కృతిని అవమానిస్తూ తుదముట్టించాలి. రూపప్రపంచంలో లేకుండా చేస్తాను, ఎట్లలాగా అందరిని చంపుతారు అని కొన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్, డిఎంకేలు అందరూ అంటుంటే దేశవ్యాప్తంగా గలం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు గలం తిప్పారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయనకు వచ్చినటువంటి ఆదరణ మీరు చూసుకోండి, ఏ రకంగా ఆదరణ ఉందో. మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం ఏ రకమైన ఆదరణ వచ్చిందో. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఆదరణ ఉంది. తమిళనాడు వచ్చే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఇప్పటికే ఆయన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు. అందుకని అంటున్నాను, జాతీయ స్థాయిలో ఒక మంచి నాయకుడు గుర్తింపు వచ్చింది. తప్పనిసరిగా ఇది పవన్ నామ సంవత్సరం అంటంలో నాకైతే వ్యక్తిగతంగా అయితే దానిలో తప్పు అనిపించట్లేదు. ఐ అప్రిషియేట్ ఇట్.